శ్రీమన్నారాయణ. అందరూ వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి రోజు అందరూ కూడా పిచ్చి పిచ్చిగా స్వామివారిని అలంకరించడం, స్వామివారి ముందు జోకులు వేయడం, డిస్కో డాన్సులు చేయడం, పిచ్చి పిచ్చిగా చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే మన సాంప్రదాయం అంటేనే భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో అందంగా ఎంతో చక్కగా మన సాంప్రదాయాన్ని మన భావితరాలకు అందించడం. కాబట్టి రేవంత్ రెడ్డిని చేయడం, పోలీస్ గెటప్ వేయడం, పుష్ప గెటప్ వేయడం, సినిమా ఏ ట్రెండింగ్ ఉంటే ఆ ట్రెండింగ్ చేయడం, లేదా ఎవరు ఏ రకంగా సినిమా తీస్తే ఆ రకంగా దాన్ని ఆపాదించుకొని చేయడం అనేది మహా తప్పు. మన గ్రంథాల్లో, మన శాస్త్రాల్లో మనకి జ్ఞానానికి కారకుడైనటువంటి మన సిద్ధి గణపతిని మనం ఎంతో అందంగా, చక్కగా, ప్రేమగా, భక్తి శ్రద్ధలతో మనం ప్రార్థించాలి. ఎందుకంటే జ్ఞానానికి కారణం గణపతి, సిద్ధికి కారణం గణపతి, బుద్ధికి కారణం గణపతి అయినటువంటి మన మహాచంద్రుణ్ణి మనం ఎంతో అందంగా చక్కగా పూజించాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా భక్తి పాటల బదులుగా ఐటమ్ సాంగులు పెట్టడము, సినిమా పాటలు పెట్టుకోవడము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇదే సాంప్రదాయం అని పిల్లలకి చెప్తే రేపు వాళ్ళు వాళ్ళ తరాలకు ఏం చెప్తారు కదా. కాబట్టి మనం మన పిల్లలకి చక్కనైన బుద్ధిని ఇవ్వగలిగితేనే వాళ్ళు నెక్స్ట్ తరానికి ఇంకేదైనా చెప్పగలుగుతారు. కాబట్టి శాస్త్రాలకి ఆపోజిట్ గా చేయడం అనేది మన సాంప్రదాయానికి విరుద్ధమైనది. కాబట్టి ముందు సాంప్రదాయాన్ని మనం పాటించాలి, సాంప్రదాయంలో ఉన్నదే చేయాలి. పంతులు గారు ఏది చెప్పినా మండపం మీద గాని, గణపతి గురించి గాని, భక్తి సంబంధిత గీతాలు గాని అన్ని చెప్పాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎలాగైతే చెప్పాడో, శాస్త్ర విరుద్ధమైన పనులు ఎవరైతే చేస్తాడో వాడికి ఇహలోకంలోను పరలోకంలోను కూడా సుఖం దొరకదని చెప్పారో, గణపతికి సంబంధించిన ఏ పని కూడా విరుద్ధంగా చేస్తే వాళ్ళకు కూడా ఇహలోకంలోను పరలోకంలోను సుఖం దొరకదు. కాబట్టి గణపతికి సంబంధించింది ఏదైనా అహర్నిశలు అప్రమత్తంగా శ్రద్ధగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించాలని ఆశిస్తున్నాము. ఎవరైనా అడ్డగోలుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఎదిరించి మేము మాట్లాడతాము. దీని గురించి ఖచ్చితంగా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అయ్యగారులు ఎవరైనా కూడా అలా చేయకూడదు. ఇలాంటి గణపతిని పెట్టారంటే మేము పూజకు రామని చెప్పాలి స్పష్టంగా. కాబట్టి గణపతిని అందరం సాంప్రదాయబద్ధంగా పూజిద్దాం, సాంప్రదాయంతోనే జీవిద్దాం. జై శ్రీమన్నారాయణ. సో మనకి వినాయక చవితి బయటికి వచ్చి టెంపుల్స్లలో మండపాలలో పెట్టడం స్టార్ట్ చేసింది బాల గంగాధర్ తిలక్ గారు. సో ఆ సాంప్రదాయం ఆయన ఎలా స్టార్ట్ చేశారో చివరి వరకు మనం అలాగే మన తరతరాలకి అందించాలి. పిచ్చి పిచ్చి బొమ్మలు, 6 ప్యాక్లు అంటూ పెడితే అది మన ధర్మాన్ని మనమే అవహేళన చేసినట్టు. సో అది బాగా మైండ్లో పెట్టుకొని ఏ పని చేసినా ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా ఉండి మన ఆచార సాంప్రదాయాలని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఇతరులు మనల్ని చూసి గౌరవిస్తారు. సో అది మానేసి పిచ్చి డ్యాన్సులు వేయడం, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడం లాంటివి అన్నీ నిషేధించాలి. ఒకవేళ మీరు అలాంటి వాటికి పాల్పడితే మాలాంటి వాళ్ళని వచ్చి ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. కాబట్టి అలాంటివన్నీ నిషేధించండి. చక్కగా భక్తి గీతాలు, పిల్లలకి ఏదైనా పారాయణ, లేదంటే పిల్లలకి యూజ్ అయ్యేలాగా వాళ్ళ బ్రెయిన్ని ఇంకా డెవలప్ చేయడానికి, అలాగే సనాతన ధర్మం గురించి వాళ్ళ బ్రెయిన్స్లో అవగాహన పెంచడానికి ప్రయత్నించాలి. అందరికీ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. వినాయకుడిని లెక్క పెట్టాలి. రేవంత్ రెడ్డి, విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్ అని పిచ్చి విగ్రహాలు పెట్టకండి. ఇంకా మండపంలో కూడా దేవుని పాటలు పెట్టండి. ప్రతిరోజు భగవద్గీత పారాయణం నేర్పించండి పిల్లలకి. అందరికీ టైంపాస్ చేయకుండా మంచి ధర్మం గురించి మాట్లాడండి. నిమజ్జనం రోజు తాగి పిచ్చి వేషాలు వేయకండి. పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాం. జై శ్రీరామ్.